సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో సందీప్ ఘోష్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కొన్ని కీలక అంశాలు బయటికి రావడం జరిగాయి. అండ్ కొంతమంది బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈయన సుప్రీంకోర్టుకి ప్లీ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం రేపటి రోజున సుప్రీంకోర్టు అంటే మన పోస్ట్పోన్ చేసింది. ఎప్పుడైతే 5th దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వస్తుందని మనం భావించామో, సో రేపటికి మళ్ళీ సుప్రీంకోర్టు ట్రయల్స్ నడిచే అవకాశం ఉంది. అయితే ఇందులో భాగంగానే సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. అతని కోసం కూడా బెయిల్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కనుక మనం చూస్తే సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో కనుక చూస్తే ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ వీడియోలో మీరు చూసుంటారు. దానికి సంబంధించిన డేటా కూడా ఇచ్చాము. అండ్ కొన్ని కీలక పత్రాలు ఉంటే అవి కూడా యాడ్ చేసి పెట్టడం జరిగింది, అందులో వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. సో మరికొన్ని అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాటిల్లో హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఇప్పటికీ కొన్ని విషయాలు రివీల్ అవడం జరిగిందండి. త్రూ మీడియా పరంగా కూడా కొన్ని విషయాలు అయితే బయటికి రావడం జరిగింది. సందీప్ ఘోష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఈ కేసులో పర్టికులర్గా అరెస్ట్లో ఉండగా కూడా కొన్ని కీలక అంశాలు బయటికి వచ్చాయి. ఏంటి సార్ అవి? సందీప్ ఘోష్ సంబంధించి కొన్ని అక్రమాస్తులు సంబంధించి ఈడీ ఆల్రెడీ ఫైల్స్ చేశారు. ఆయన మీద ఈడీ రైడ్స్ జరిగాయి. ఆ రైడ్స్లో కొన్ని కీలకమైన పత్రాలు నిన్న మనం మాట్లాడుకున్న ఒక వీడియోలో ఈయనకి సంబంధించిన బంగ్లా ఒకటి క్యానింగ్ ఏరియాలో దొరికిందని, సంగీత సందీప్ ఘోష్ నిలయం అని చెప్పి ఒక హౌస్ను కూడా మనం దాని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేసాం. అయితే ఇప్పుడు సందీప్ ఘోష్ని ఎలా అయితే సిబిఐ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తున్నారు, ఈడీ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తున్నారు. సిబిఐ ఇంటరాగేషన్లో మరికొన్ని కీలకమైనటువంటి అంటే ముఖ్యంగా ఫినాన్షియల్ ఇర్రెగ్యులర్ సంబంధించి, ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు పొందుతూ ప్రభుత్వం ఇస్తున్న ఆదాయ మార్గాలు పొందుతూ, కానీ ప్రభుత్వం ఏదైతే ఆ కాలేజీకి ఉద్దేశించబడి ఏవైతే కొన్ని ఫండ్స్ని రిలీజ్ చేస్తారో ఆ ఫండ్స్ని ఏ రకంగా మిస్యూజ్ చేస్తున్నాడు అనే విధానం మీద కొన్ని విస్తుపోయి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం ఈ యొక్క కేసుకి 2 రకాలుగా చూస్తాం. ఒకటి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ జరిగిన ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ సంబంధించిన ఒక ఇష్యూ అయితే, సందీప్ ఘోష్ మీద జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మరొక ఇష్యూ. అయితే ఈ ఆర్థిక అవకతవకలు రోజుకొక విషయం వెలుగులోకి వస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నిజంగా ఇంత దారుణంగా ఉంటారా ఒక వ్యవస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి, ఇంత అక్రమాలుగా పాల్పడతాడన్నది మనం చూస్తుంటే అవన్నీ విస్తుగొలిపే విషయాలు నాగరాజు గారు. సో నాకు అందిన ఇన్ఫర్మేషన్ వరకు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించిన కొన్ని విషయాలు. అయితే ఈ విషయం చెప్పే ముందు మరొక విషయం మీకు చెప్పాలి. సుప్రీంకోర్టు రేపు September 9th దీనికి సంబంధించి కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి. September 9th రేపు ట్రయల్స్ చేయడానికి కోసం చెప్పి 2 విషయాలు మెయిన్ కీ పాయింట్గా తీసుకున్నారు. ఒకటి ట్రైనీ డాక్టర్ మీద హత్య, దానికి సంబంధించిన మర్డర్ మీద ఇప్పటివరకు సిబిఐ వాళ్ళు చేసిన పురోగతి ఎంతవరకు ఉందని వాళ్ళకు ఒక రిపోర్ట్ అడిగే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, సిఎస్ఎఫ్ వాళ్ళు అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ రిజర్వ్ పోలీస్ వాళ్ళకి, సెంట్రల్ ఇండస్ట్రియల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి స్టేట్ గవర్నమెంట్ కావాల్సిన సహాయ సహకారాలు అందించట్లేదనే విషయం మీద సిఎస్ఎఫ్ వాళ్ళు ఆల్రెడీ ప్లీ పెట్టుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి సజెస్ట్ చేశారు. సో దీని మీద విచారించమని చెప్పి. సో ఈ 2 విషయాల మీద రేపు సుప్రీంకోర్టు ట్రయల్స్ జరిగే అవకాశం ఉంది. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళగలిగితే సందీప్ ఘోష్ యొక్క ఆధారాలు, సందీప్ ఘోష్ మీద చేసిన ఆర్థిక అవకతవకలు. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండి. దీనికి సంబంధించి యాక్చువల్గా ఈయన చేస్తుంది మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి అవకతవకలు. అంటే మెడికల్ కాలేజ్ సంబంధించి ఒక ప్రిన్సిపాల్గా ఉన్నాడు ఈయన. సో దీనిలో ఈయన చేయాల్సింది ఏంది, ఈయనకి గవర్నమెంట్ కొన్ని టెండర్స్ ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఫండ్స్ రిలీజ్ చేసినప్పుడు రకరకాల యాక్టివిటీస్ సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేస్తారు గవర్నమెంట్ సంబంధించి. ఈయన ఏం చేయాలి, ఆయా సంబంధించిన టెండర్స్ని పిలిపించాలి. అయితే ఈయనతో పాటు అరెస్ట్ మరి 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు బిప్లవ్ సింగ్ అని ఒక పర్సన్, సుమన్ హజ్రా అని మరొక వ్యక్తి. బిప్లవ్ సింగ్ ఎవరికి, ఆల్రెడీ తను మటారా ట్రేడర్స్ అని ఆ ట్రేడర్స్ కంపెనీ మీద ఆల్రెడీ హుగ్లీలో ఉన్నటువంటి ఆ ట్రేడర్స్కి చాలా టెండర్స్ ఆయనకి ఇచ్చడం జరిగింది. అట్ ద సేమ్ టైం సుమన్ హజ్రా ఎవరు, ఇతను మెడికల్ షాప్ ఓనర్. ఇతను అదే బల్గారియా దగ్గరగా ఉన్నటువంటి ఆర్జికర్ మెడికల్ కాలేజ్కి జస్ట్ ఒక 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది మెడికల్ హాల్. అయితే ఈ ఇద్దరు ఎందుకు కీలకమయ్యారనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలు బట్టి మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా జనరల్గా ఏం చేయాలి, మందులు, మెడిసిన్స్, మెడికల్ సంబంధించిన విషయాల మీద కొనుగోలు కానీ టెండర్లు విధించేటప్పుడు డెఫినెట్గా ఆ ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు టెండర్లు వేస్తారు, దానికి చేస్తారు. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మెడికల్ కాలేజీలో నాన్ మెడికల్ ఎక్విప్మెంట్స్ అంటే అక్కడ కావాల్సిన ఏసీలు, అక్కడ కావాల్సిన ఫ్రిడ్జ్లు, అక్కడ పనిచేయాల్సిన ఫ్యాన్లు, నాన్ మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్నిటి మీద కూడా టెండర్లు పిలిచినప్పుడు అందులో కూడా ఈ సుమన్ హజ్రా ఎవరైతే ఈ మెడికల్ హాల్ సంబంధించిన వ్యక్తి ఉన్నాడో ఇతను కూడా టెండర్లు వేస్తున్నాడు.
బా అది ఒక కీలకంగా తెలిసింది. అంటే కొన్ని ఫ్రిడ్జ్లు, ఏసీలు వీటికి సంబంధించినటువంటి టెండర్లు పిలిచినప్పుడు కూడా దానికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు సుమన్ హాజరా ఎట్లా చేస్తాడు? హీఈస్ అ నాన్ ఫార్మసీ, అంటే హీఈస్ అ ఫార్మసీ మెంబరు. నాన్ ఫార్మసీ ఐటమ్స్ మీద అతను ఎట్లా టెండర్స్ వెళ్తాడు అన్న మీద సిబిఐ వాళ్ళు ఇంటరాగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఏంటంటే ఈ బిప్లబ్ సింగ్ అని ఇంకొక అన్నాడు, ఇతను మటారా ట్రేడర్స్ అని ఉంది. ఈ మటారా ట్రేడర్స్ ఒక్కటే కాకుండా ఆయన మీద బాబా సోమనాథ్ అని మరొక కంపెనీ, ఇట్లా డమ్మీ బినామీ అకౌంట్స్, బినామీ కంపెనీలు ఒక 5-6 అకౌంట్స్ ఉన్నాయి. ఈయన ఏం చేశాడు? ఈ నాన్ మెడికల్ ఎక్విప్మెంట్స్కి పెట్టేటప్పుడు ఈ బినామీ కంపెనీల పేరు మీద టెండర్స్ వేయడం మొదలుపెట్టాడు. అన్ని కంపెనీలకి ఓనర్ ఎవరు? బిప్లబ్ సింగే. ఈ బిప్లబ్ సింగ్ అండ్ సుమన్ హాజరా వీళ్ళందరూ పార్ట్నర్స్. అందులో కూడా తెలియకుండానే మన సందీప్ ఘోష్ గారు ఎవరైతే ఉన్నారో ఎక్స్ ప్రిన్సిపాల్, ఇతని వీళ్ళ మిస్సెస్ పేరు మీద ఇతని యొక్క డైరెక్ట్ షేర్లు కూడా అందులో పెట్టి ఆ ఆర్డర్స్ వాళ్ళకి ఇవ్వడమే. ఇది ఎక్కడ జరిగింది? నాట్ ఓన్లీ ఆర్జికల్ మెడికల్ కాలేజీలో కాదు, ఇతను ఇంతకు ముందు పనిచేసినటువంటి మున్షిరాబాద్ ఎక్కడైతే మెడికల్ కాలేజీలో పనిచేసాడో అక్కడ కూడా, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ 2021 వరకు ఆయన అక్కడ పనిచేయడం జరిగింది. సో 2021 వరకు పనిచేస్తుంటే మున్షిరాబాద్ కాలేజీలో కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా ఈ టెండర్ల ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఈ సుమన్ హాజరా అండ్ బిప్లబ్ సింగ్ వీళ్ళ పేర్లే అందరూ కనిపిస్తున్నాయి. సో ఇదంతా ఒక గూడుపుటని జరిగింది. కంప్లీట్ నెట్వర్క్ని ఫామ్ చేసుకున్నాడు ఆయన. అంటే ఇది అలవాటు పడ్డాడు. ఇప్పుడు 2024 అంటే ఈయన వ్యవస్థను ఎప్పుడు అలవాటు పడ్డాడు? 2020 అంటే కరోనా టైం నుంచి స్టార్ట్ జరిగింది యాక్టివిటీ. ఈయన ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీ కంపెనీలు, బినామీ కంపెనీలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి? ఆఫ్టర్ కరోనా తర్వాత ఎస్టాబ్లిష్ అయినాయి. ఆఫ్టర్ కరోనా తర్వాత ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్. ఈ వస్తున్న ఫండ్స్ ఏం చేశాడు? ఈయన ఏం చేశాడు? క్యానింగ్ ఏరియాలో అక్కడ రిసార్ట్స్ కొనుక్కోవడానికి, ఎకరాలు కొనుక్కోవడానికి ఈ ఫండ్స్ అక్కడ డైవర్సిఫికేషన్ జరిగింది. ఇవన్నీ ఎక్కడ తెలిసింది మనకి? ఎప్పుడైతే ఇక్కడ జరిగినటువంటి ఈ కొత్తగా నిన్న దొరికినటువంటి హౌస్లో రైడ్ చేసేటప్పుడు కీలకమైన పత్రాలు దొరుకుతున్నాయి. ఆ పత్రాలు చూస్తుంటే ఆశ్చర్యపోతున్నారు ఈ ముఖ్యంగా ఈడీ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ వాళ్ళు ఎప్పుడూ చూడలే ఇలా కూడా చేయొచ్చా అనే విషయాల మీద. ఇది యాక్చువల్గా ఎవరు చేస్తారంటే గవర్నమెంట్ టెండర్లు వేసేటప్పుడు ప్రైవేట్ టెండర్స్ వేస్తారు. పెద్ద కాంట్రాక్ట్లు అంటే ఏమైనా కాంట్రాక్టర్స్ చేస్తారు. ఏదైనా వంతెలు నిర్మించేటప్పుడు కానీ, రోడ్లు నిర్మించేటప్పుడు కానీ అట్లాంటప్పుడు వేసే ఈ టెండర్ మాఫియా ఉంటుందో ఆ టెండర్ మాఫియాని దీని సూక్ష్మవద్ద అంటే మైక్రో లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే దీని వెనకాల ఒక్క సందీప్ ఘోష్ చేయగలిగాడా? వితౌట్ ఎవరీ పబ్లిక్ వాళ్ళ సర్వీస్ సపోర్ట్ లేకుండా, పెద్దవాళ్ళ హస్తం లేకుండా ఇతను చేయగలడంటే డెఫినెట్గా ఇందులో వాళ్ళ హస్తం లేకుండా అయితే చేసే అవకాశం అయితే లేదు. అందుకే కదా సార్ మమతా బెనర్జీ కూడా బీయింగ్ హెల్త్ మినిస్ట్రీ అయ్యుండి దీనికి సంబంధించినటువంటి వాటిల్లో మిస్లీడ్ చేసేటువంటి స్టేట్మెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పేసి మనం వింటూ ఉన్నాము. ఎగ్జాక్ట్లీ అండి. నిన్న మనం చూసినటువంటి లెటర్స్ ఇష్యూ చేయడం గురించి కూడా మనం చూసాం. రీరైట్ ఎట్లా చేశారు అనే విషయం మన ఎవిడెన్సెస్ కూడా మనం వీడియోలో పెట్టాం. సో ఎట్లా చేస్తారు, ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు, ఎట్లా చేయడం అనేది ఈ విషయాన్ని తెలుసుకుని అఖ్తర్ అలీ అందుకని ఎప్పుడో చేశాడు విజిలెన్స్ వాళ్ళకి. కానీ విజిలెన్స్ వాళ్ళకి న్యూస్ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు పక్కన పెట్టారు. విజిలెన్స్ వాళ్ళు కూడా అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. సో ఇది కాకుండా మెయిన్ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే ఈవెన్ దో సిరంజులు, స్టెత్తులు ఇవన్నీ కాకుండా మెడికల్ స్టాఫ్కి ఇవ్వాల్సిన ఏఫ్రన్స్ ఉంటాయి, వాళ్ళకి బట్టలు ఇవ్వాల్సింది, వీటి యొక్క లాలుచి కూడా అసలు ఏదో అంటారండి, కాదేది కవితకు అనర్హం అంటారు. కుక్క పిల్ల అగ్గిపుల్ల కాదేది అన్నట్టుగా శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఈయన ఒక మెడికల్ కాలేజీలో ఉంటూ మెడికల్ కాలేజీలో సిరంజులు, నీడిల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈయన మొత్తం పాకిపోయాడండి ఎక్కడెక్కడ ఏ స్థాయిలో. ఇది ఒక విధంగా చెప్పాలంటే మిగిలిన కాలేజీలకు ఒక గుణపాఠం, ఇప్పటికైనా హెచ్చరికలాగా అయింది ఇది. ఇప్పుడు ఈ వ్యవస్థ ఈరోజు దొరికాడు కాబట్టి దొంగ మాట్లాడుకుంటున్నాం మనం. ఇట్లాంటి దొరకని వ్యవస్థలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో, ఇన్ని కాలేజీలు ఉన్నాయో. బహుశా వాళ్ళందరూ ఇప్పటికైనా అలర్ట్ అయితే మంచిది. నో డౌట్, డెఫినెట్గా అలర్ట్ అయితే చాలా మంచిది. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ ఇది ఇప్పుడు బయట పడింది కాబట్టి, దొంగ బయటకు దొరికాడు కాబట్టి మనం చర్చించుకుంటున్నాం. ఇట్లాంటివి లేనిది కొన్ని వేల కోట్ల రూపాయలు మనం ట్యాక్స్లు కట్టి, మనం పన్నులు కట్టి, ఒక షాపుకి వెళ్తే ఇడ్లీకి వెళ్తే అక్కడ ట్యాక్స్, టీ తాగితే ట్యాక్స్, మన ట్యాక్స్ల రూపంలో కట్టే మన డబ్బులు తీసుకెళ్ళి ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ వ్యవస్థలు ఎంత నిర్వీర్యం చేస్తున్నాయి. వైద్యారోగ్య సంస్థలకి మనం ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాల్సిందే. కానీ ఇవాళ సాధారణ వ్యక్తి నుంచి ఎవరైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయపడే స్థాయికి వచ్చారు. వైద్యం అనేది ఫ్రీగా లేదు. దానికి కారణం ఏంటి? మనం ట్యాక్స్లు కడుతున్నాం కానీ మనం ఫ్రీగా వైద్యాన్ని పొందలేకపోతున్నాం. గవర్నమెంట్ చెల్లిస్తుంది, కోట్ల రూపాయల ప్రభుత్వం నిధులు వెళ్తున్నాయి, కానీ ఇవి సక్రమ మార్గం వెళ్లకుండా అక్రమ మార్గం వైపు వెళ్తున్నాయి. ఇది ప్రతి సామాన్యుడి యొక్క ఆవేదన నాగరాజు గారు, ఇది సామాన్యుడి యొక్క ఆవేదన. అంటే నేను డబ్బులు చెల్లిస్తున్నాను, పొద్దున షాప్కి వెళ్ళి ఇడ్లీ తింటే 2.5% స్టేట్ ట్యాక్స్, 2.5% సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ పోతుంది. ప్రతి దాంట్లో మనం కడుతున్నాం ట్యాక్స్. ఇది ఎక్కడ పోతుందండి?
ఖచ్చితంగా వెళ్తే ఈ రోజు భారతదేశంలో హెల్త్ పరంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. హైయెస్ట్ మనకి రక్షణ రాకపోతుంటే సెకండ్ టైం వైద్యానిగా పోతుంది. కానీ ఈరోజు వైద్య వ్యవస్థ పుట్టినటువంటి ఇట్లాంటి చీడ పురుగులు ఇట్లాంటి వ్యవస్థని ఎట్లా భ్రష్టు పట్టిస్తాడానికి సందీప్ ఘోష్ యొక్క రోజు రోజుకి వస్తున్నట్టు వెలుగులోకి వస్తున్న ఒక్కొక్క ఉదాహరణలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి నా విన్నపం ఏంటంటే ఇప్పటికైనా గవర్నమెంట్ కాలేజీలో వ్యవస్థలు మారకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటారు నాగరాజు గారు. నో డౌట్ రేపు వచ్చేటువంటి సుప్రీంకోర్టు ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కీలక మార్పుకి నాంది పలకబోతుంది అనేటువంటి విషయం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో రేపు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం రేపు అయితే డెఫినెట్గా సుప్రీంకోర్టు ట్రయల్స్లో ఏం నడిచింది, ఏం జరిగింది, ఏ విధంగా ఉంది అనేది మనకు ఒక విషయం తెలుస్తూ ఉంటుంది. ఏదేమైనా సరే వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.